నమస్తే ఈనాటి వార్తలకు స్వాగతం। ఈ వార్తలు మీకు సమర్పిస్తున్న వారు శ్రీ రామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్ స్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం। ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు। కరాటం కృష్ణమూర్తి ఎర్రకాలువ జలాశయం నుంచి సాగునీరు విడుదల చేసిన ఎమ్మెల్యే రోషన్ కుమార్, రైతాంగం సంక్షేమానికి చర్యలు తీసుకున్నామని వెల్లడి। మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి, మున్సిపల్ చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మి సూచన। వంగవీటి మోహనరంగాను స్మరించుకుంటూ యువత సేవా కార్యక్రమాలు చేయాలి, పలువురు ప్రముఖుల పిలుపు। విద్యా సంస్థల బంద్ విజయవంతంగా ముగిసింది, డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి సూర్యకిరణ్ స్పష్టం। ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వ్యవసాయంపై ప్రత్యేక దృష్టి సారించిందని, దీనిలో భాగంగానే రైతులకు ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నామని చింతలపూడి ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ తెలిపారు। జంగారెడ్డిగూడెం మండలం చక్రదేవరపల్లి గ్రామంలో ఉన్న కరాటం కృష్ణమూర్తి ఎర్రకాలువ జలాశయం కుడి ఎడమ కాలువల నుంచి సాగునీరును గురువారం ఎమ్మెల్యే రోషన్ కుమార్ విడుదల చేశారు। తొలుత సంబంధిత అధికారుల వద్ద నుంచి జలాశయం వివరాలను అడిగి తెలుసుకున్నారు। అదేవిధంగా జలాశయం వద్ద ప్రత్యేక పూజలు జరిపారు। ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఈ జలాశయంపై ఆధారపడి వేలాది ఎకరాల భూమి సాగు జరుగుతుందన్నారు। గత కొంతకాలంగా ఈ జలాశయం నిర్వహణ మరుగున పడిందన్నారు। ఇకపై ఈ జలాశయంపై ప్రత్యేక దృష్టి సారిస్తామన్నారు। అదేవిధంగా ఈ ప్రాంతాన్ని పర్యాటకంగా కూడా తీర్చిదిద్దుతామని ఎమ్మెల్యే స్పష్టం చేశారు। ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ సాయిల సత్యనారాయణ, మాజీ ఎమ్మెల్యే గంటా మురళి, టీడీపీ నాయకులు రావూరి కృష్ణ, దాసరి శేషు, పారేపల్లి రామారావు, కుక్కల మాధవరావు తదితరులు పాల్గొన్నారు। ఈరోజు జంగారెడ్డిగూడెం మండలంలో ఉన్న చక్రదేవరపల్లికి ఉన్న ఈ యొక్క SKKYR ప్రాజెక్ట్కి రావడం జరిగింది। ఈ ప్రాజెక్ట్ని సందర్శించి మరి దీనికి సంబంధించిన కొన్ని టెక్నికల్ డీటెయిల్స్ ఇక్కడ ఇంజనీర్తో మాట్లాడడం జరిగింది। లెఫ్ట్ కెనాల్ 5000, రైట్ కెనాల్ 10,000, టోటల్ 15,000 ఆయకట్లో ఇది ఉంది। మరి దీని యొక్క మెయింటెనెన్స్ చూస్తే చాలా చాలా డిసప్పాయింటింగ్గా ఉంది। లాస్ట్ 5 yearsలో దీనిపై ప్రభుత్వం ఎటువంటి దృష్టి పెట్టలేదు। మరి ఎన్డీఏ ప్రభుత్వంలో తప్పకుండా ఇది డెవలప్ చేయడానికి చాలా మంచి స్కోప్ ఉంది। మరి దీన్ని ఒక టూరిజం స్పాట్ గాను, అలాగే ఇక్కడికి ఎవరైతే ఫిషర్మెన్ కమ్యూనిటీ ఉందో వారిని డెవలప్ చేసే విధంగా చాలా కార్యక్రమాలు చేయొచ్చు। తప్పకుండా మరి లోకల్ నాయకులు కలుపుకొని ఇంజనీర్స్ యొక్క సహకారంతో దీన్ని ఒక టూరిజం స్పాట్గా ఎట్లా డెవలప్ చేయాలనేది మేము కూర్చొని డిస్కస్ చేసి దీన్ని మేము ఈ ఒక 5 సంవత్సరాల్లో ప్రజలకి అలాగే వచ్చే టూరిస్టులకి ఒక మంచి వెకేషన్ స్పాట్గా చేసే విధంగా మేము కృషి చేస్తాము। అలాగే మరి ఇప్పుడు వస్తున్న రోడ్ చూస్తే చక్రదేవరపల్లికి చాలా చాలా దారుణంగా ఉంది। అంతా కూడా మరి ప్యాచెస్ అన్ని పడి ఉన్నాయి, పెద్ద పెద్ద అవి పిట్ హోల్స్ ఉన్నాయి। మరి లాస్ట్ టైం నేను ఇక్కడ క్యాంపెయినింగ్ చేసినప్పుడు నేనే చూసిన స్వయంగా ఒక వర్షం పడినప్పుడు ఎంత దారుణంగా తయారైందో చూశాను। ఇప్పుడు మళ్ళీ అదే చూస్తుంటే చాలా బాధేస్తుంది। సో ముఖ్యంగా ఇక్కడ మేము ఫోకస్ చేయాల్సింది ఈ యొక్క చక్రదేవరపల్లి రోడ్ ప్రాజెక్ట్ ఏదైతే వస్తుందో దాని యొక్క రిపేర్ వర్క్స్, లేకపోతే దానికి సంబంధించిన రోడ్ వర్క్స్ మేము డిస్కస్ చేసి దానికి ఒక ప్లానింగ్ చేస్తాం మేము। దాంతోపాటు ఈ యొక్క ప్రాజెక్ట్ని మరింతగా ఎట్లా డెవలప్ చేయాలి అనే విషయంపై కూడా మేము ఎన్డీఏ నాయకులతో కూర్చొని మాట్లాడి ఎస్టిమేట్స్ వేసుకొని మరి రాబోయే రోజుల్లో మీకు డీటెయిల్ ప్లాన్ ఇస్తామని చెప్పి మీకు మాటిస్తున్నాను।
మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని మున్సిపల్ చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మి తెలిపారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు జయంతిని గురువారం ఘనంగా నిర్వహించారు. మున్సిపల్ కమిషనర్ నరేంద్ర కుమార్ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో చైర్పర్సన్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తొలుత అల్లూరి చిత్రపటానికి పూజా కార్యక్రమాలు నిర్వహించి పూలమాలలు వేశారు. అనంతరం కమిషనర్ నరేంద్ర కుమార్, కౌన్సిలర్లు నంబూరి రామచంద్రరాజు మానవతామూర్తులతో కలిసి చైర్పర్సన్ మీడియాతో మాట్లాడారు. స్వాతంత్ర పోరాటంలో అల్లూరి సీతారామరాజు పోషించిన పాత్రను స్మరించుకున్నారు. ఆయన జయంతిని అధికారికంగా నిర్వహించాలని ప్రభుత్వం ప్రకటించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ప్రతి ఒక్కరూ అల్లూరి ఆశయ సాధనకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మేనేజర్ వెంకటరమణ, కౌన్సిలర్ చిటికెల అచ్యుతరామయ్య, నాయకులు బత్తిన చిన్న తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు మన జంగారెడ్డిగూడెం పురపాలక సంఘం మన మున్సిపల్ ఆఫీసులోని అల్లూరి సీతారామరాజు గారి 127 జయంతి సందర్భంగా గరనమాలు పూలమాలలు వేసి జరిపించుకున్నాము. ప్రతి ఒక్కరు కూడా ఆయన అడుగుజాడల్లో నడవాలని కోరుకుంటున్నాను. ఈరోజు జంగారెడ్డిగూడెం పురపాలక సంఘం తరఫున శ్రీ అల్లూరి సీతారామరాజు గారి 127వ జయంతి మనం వారికి ఘనంగా నివాళులు అర్పించుకుంటున్నాం. ఇది రాష్ట్ర ప్రభుత్వం వారు దీన్ని అధికార పండగగా ప్రకటించినందున వారికి పుట్టినరోజు వేడుకలు మున్సిపాలిటీ తరఫున మా చైర్పర్సన్ గారు, కౌన్సిలర్ సభ్యులు అందరం కలిసి స్టాఫ్తో కూడా ఘనంగా వారికి పుట్టినరోజు శుభాకాంక్షలు నిర్వహించుకుంటున్నాం. అల్లూరి సీతారామరాజు గారి పుట్టినరోజుని ప్రభుత్వం అధికారికంగా చేయమని గౌరవ ముఖ్యమంత్రి గారు, కూటమి ప్రభుత్వం దీన్ని అఫీషియల్గా చేయాలని జీవో ఇష్యూ చేశారు. దానికి కూటమి ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఎంచేతనంటే మన అల్లూరి సీతారామరాజు గారి గురించి అందరికీ తెలుసు. ఆయన ఏజెన్సీలో పోరాడి గిరిజనులకి కోసం అప్పుడు బ్రిటిష్ కాలంలో వాళ్ళకి జరిగే అన్యాయాల మీద పోరాడి ఆయన అతి చిన్న వయసులోనే ప్రాణాలు అర్పించారు. ఆయన్ని అడుగుజాడల్లో ఆయన చేసే సర్వీస్లో మన అందరం కూడా ఆదర్శంగా తీసుకుని ముందరికి వెళ్ళాలని కోరుకుంటూ, అల్లూరి సీతారామరాజు పశ్చిమ గోదావరి జిల్లాలో జన్మించి ఈ భారతదేశం కాకుండా ప్రపంచ ప్రజలకి ఆదర్శమూర్తి. కారణం పోరాట స్ఫూర్తి. ఎక్కడైతే అన్యాయం ఉందో, ఎక్కడైతే దళిత బాధిత ప్రజలైతే పీడించబడుతున్నారో వాళ్ళ దాస్య శృంఖలాల నుంచి విముక్తి కలిగించడం కోసం ఆనాడు బ్రిటిష్ వాళ్ళతో పోరాడి ప్రజల స్వేచ్ఛా వాయువులను పీల్చుకునే విధంగా ధర్మ విజయం సాధించాలని, ప్రజలంతా కూడా శాంతికామంగా బతకాలని పోరాటం చేసిన మహోన్నత వ్యక్తి. అలాంటి వ్యక్తి అఫీషియల్గా గవర్నమెంట్ డిక్లేర్ చేయడం, మన పశ్చిమ గోదావరి జిల్లా చెందిన మన అల్లూరి సీతారామరాజు గారు ఉండడం మన ఆదర్శం. అలాగే రాబోయే తరాలకి ఈ స్వతంత్ర సమరయోధులు కానీ, ఈ ఆంధ్రప్రదేశ్ విభజిత ఆంధ్రప్రదేశ్ నుంచి ఉన్న ఫ్రీడమ్ ఫైటర్లు కానీ, శాస్త్రవేత్తలు కానీ వాళ్ళకి ఒక గ్యాలరీ లాంటిది మన ప్రభుత్వం ఏర్పాటు చేసినట్లయితే రాబోయే భావి తరాల వాళ్ళకి ఈ హిస్టరీ తెలుసుకుంటారని సదుద్దేశంతో ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాను. అలాగే మా మున్సిపల్ కార్యాలయం కూడా వాళ్ళ యొక్క చిత్తపటాలు వాళ్ళకి హిస్టరీ తెలిపే విధంగా పెట్టినట్లయితే బాగుంటుందని కోరుకుంటాను. థ్యాంక్స్. జంగారెడ్డిగూడెం పట్టణంలో రాధారంగ మిత్రమండలి ఆధ్వర్యంలో మాజీ ఎమ్మెల్యే వంగవీటి మోహనరంగ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని లక్ష్మీ థియేటర్ వద్ద ఉన్న మోహనరంగ విగ్రహానికి పలువురు ప్రముఖులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా జెడ్పీటీసీ పోల్నాటి బాబ్జీ, ప్రముఖులు రావూరి కృష్ణ, మద్దాల ప్రసాద్, ఆకారపు కృష్ణ, బాదరాల నరేష్ కుమార్, యాతం సుధీర్లు మాట్లాడుతూ మోహనరంగ జీవిత చరిత్రను స్మరించుకున్నారు. రంగ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ముఖ్యంగా యువత ఆయనను స్మరించుకుంటూ పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్ వలవల తాతాజీతో పాటుగా సంకు ప్రభాకర్, శేషు, కరుణ, శైలేంద్ర, కిట్టు, తేజనాయుడు, శశి తదితరులు పాల్గొన్నారు. जोहार वीएम रंगा, जोहार वीएम रंगा, जोहार वीएम रंगा, जोहार वंगवीटी मोहन रंगा.
వంగవీటి మోహన్ రంగ గారి 77వ జయంతిని పురస్కరించుకుని జంగారెడ్డి పట్టణంలో ఈ లక్ష్మీరాజ్ సెంటర్ లో వంగవీటి మోహన్ రంగ గారి జయంతి వేడుకలు చక్కగా జరుపుకుంటున్నారు. ఇది చాలా సంతోషం. మన నరేష్ ప్రతి సంవత్సరం కూడా స్టెప్ తీసుకుని ఏ పరిస్థితులు ఉన్నా కానీ రంగయ్య గారి జయంతి వేడుకలకి అన్ని పార్టీల వారిని, అన్ని కులాల వారిని కూడా ఇక్కడ కోఆర్డినేట్ చేసుకుంటూ రంగయ్య గారు ఒక కులానికో లేదా ఒక మతానికో ఒక పార్టీకో పరిమితం చేయకుండా అన్ని వర్గాల వారిని మరియు బడుగు బలహీన వర్గాల వారిని అందరి సమక్షంలో ఆయన జయంతి గాని అదేవిధంగా రంగయ్య గారి వర్ధంతిని కూడా ఈ పట్టణంలో చక్కగా ప్రతి సంవత్సరం జరుపుకుంటూ ఆనవాయితీగా వస్తుంది. వంగవీటి మోహన్ రంగయ్య గారి జీవిత చరిత్రని మనం అందరం కూడా ఒకసారి తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి ఈ రోజు వంగవీటి మోహన్ రంగ గారి 77వ జయంతి కార్యక్రమాన్ని లక్ష్మీ టాక్ సెంటర్ లో జరుపుకుంటున్నాం. మరి ఈ కార్యక్రమం మరి ఎప్పటి నుంచో ప్రతి సంవత్సరం కూడా ఆయన ఒక జయంతి కార్యక్రమాన్ని ఒక పండగలాగా మన జంగారెడ్డిగూడెం నాయకులందరూ కూడా చేసుకుంటం జరుగుతుంది. మరి ఈ యొక్క కార్యక్రమం ప్రతి సంవత్సరం చేసుకుంటమే కాకుండా ఆ రోజునే పండగ వాతావరణంగా ప్రతి ఒక్కరికి ఒక స్పీచ్లు వినిపిస్తున్నాం. మరి రంగయ్య గారు ఆ రోజున 1989లో అకాల మరణం చెందారు. మరి ఆయన అప్పటికే పేద ప్రజలకే కావాల్సిన అవసరాలు తీర్చి పేద ప్రజలకు అండగా ఉండేటువంటి వ్యక్తి. మరి ఆయన గత స్మృతులు స్మరించుకుంటూ మరి ఆయన ఆత్మ శాంతించాలని ఈ యొక్క సందర్భంగా మా యొక్క కాపు నాయకులందరూ కూడా ఆయనకి నివాళులు అర్పిస్తున్నాం. వంగవీటి మోహన్ రంగయ్య గారి జయంతి సందర్భంగా ఈ లక్ష్మీ టాక్స్ సెంటర్ లో ఆయన జయంతిని మనం ప్రతి సంవత్సరం కూడా చేసుకోవడం జరిగింది. కొన్ని చేయవలసిన కార్యక్రమాలు ఉన్నాయి జయంతి రోజున. మరి వచ్చే సంవత్సరాన్ని సరే నరేష్ ఆధ్వర్యంలో స్పోర్ట్స్ కానివ్వండి ఇంకా ఏమైనా ఇతర కార్యక్రమాలు కూడా చేసుకుంటే బాగుంటుందని నా అభిప్రాయం. ఈ రోజున జంగారెడ్డిగూడెం పట్టణంలో నరేష్ ఆధ్వర్యంలో స్వర్గీయ శ్రీ వంగవీటి మోహన్ రంగ గారి 77వ జయంతి కార్యక్రమాన్ని పురస్కరించుకొని ఇక్కడ ఆయన విగ్రహానికి పూలమాలలు అర్పించే కార్యక్రమం చేపట్టడం జరిగింది. సమస్యలపై గుండె ధైర్యంతో పోరాడేవాడు ఇప్పుడు కూడా చరిత్రలో నిలిచిపోతారు. అలాంటి వ్యక్తుల్లో మన రాష్ట్రంలో చెప్పుకోదగిన వ్యక్తి స్వర్గీయ శ్రీ వంగవీటి మోహన్ రంగ గారు. ఆయన ఒక పర్యాయం మాత్రమే ఎమ్మెల్యేగా పనిచేసినప్పటికీ కూడా బడుగు బలహీన వర్గాల కోసం ఆ రోజున ఆయన నిరాహార దీక్ష చేస్తూ ప్రాణత్యాగం అర్పించడం నిజంగా యువతలో ఒక రకమైనటువంటి స్ఫూర్తిని రగిలించినటువంటి రోజులు అవి. ఎవరైతే కేవలం ఒక్క కులం కోసమే కాదు మోహన్ రంగ గారు పనిచేసింది, బడుగుల కోసం పనిచేసి ఈ రోజుకి కూడా ఎంతో మంది రాజకీయ నాయకులకి ఎంతో మంది యువతకి కూడా స్ఫూర్తిని అందించినటువంటి వ్యక్తిగా ఆయన స్ఫూర్తితో యువత అందరూ కూడా మరింత పోరాట స్ఫూర్తితో పనిచేస్తారని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. కీర్తిశేషులు శ్రీ వంగవీటి మోహన్ రంగ గారి 77వ జయంతి వేడుకలు లక్ష్మీ థియేటర్ విగ్రహం వద్ద నిర్వహించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జడ్పీటీసీ కోనేటి బాబ్జీ గారు, అలాగే తెలుగుదేశం పార్టీ టౌన్ అధ్యక్షులు రావుల కృష్ణ గారు, అలాగే జనసేన పార్టీ 4th వార్డ్ కౌన్సిలర్ రావుల తాతాజీ గారు, అలాగే మద్దాల ప్రసాద్ గారు, అలాగే దాకారపు కృష్ణ గారు, అలాగే శంకు ప్రభాకర్ గారు, అలాగే కరుణ గారు, ఇలా వచ్చిన పెద్దలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. కీర్తిశేషులు వంగవీటి మోహన్ రంగ గారు ఆయన మేము చూడనప్పటికీ ఆయన మాటలు ఎప్పుడు మాకు స్ఫూర్తిదాయకం. కష్టానికైనా సుఖానికైనా యువత ఇప్పుడు సిద్ధంగా ఉండాలి, మీరు ఎవరి దయదాక్షిణ మీద బతకవసరం లేదు అనే ఆయన మాటలో మాకు కుమతాలు అతీతంగా ఎప్పుడు స్ఫూర్తిదాయకం. రాధాబాబు అన్నదన్నులతో అలాగే జనసేన అధినేత కొనిదెల కళ్యాణ్ బాబు గారి ఆశీస్సులతో మేము ఆయన రంగ గారు ఏదైతే పేద బడుగు బరిగే వర్గాలకి ఆయన ఏ విధంగా అండగా ఉండాలని ఆయన చెప్పిన మాటలు ఆయన ఆశయాలు మేము రానున్న రోజుల్లో మా జంగారెడ్డిగూడెం కాపు యువత అలాగే రంగ గారు అభిమానులందరం మేము ఆయన ఆశయాలకు ముందుండి నడుస్తామని తెలియజేసుకుంటూ ఐక్య విద్యార్థి సంఘాల పిలుపులో భాగంగా తలపెట్టిన విద్యా సంస్థల బంద్ విజయవంతమైందని డీవైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి జి సూర్యకిరణ్ తెలిపారు. దేశవ్యాప్త బంద్లో భాగంగా జంగారెడ్డిగూడెం పట్టణంలో పలు విద్యా సంస్థలు గురువారం మూతపడ్డాయి. ఈ సందర్భంగా సూర్యకిరణ్ మాట్లాడుతూ పలు సమస్యలపై విద్యార్థి సంఘాలు దేశవ్యాప్తంగా విద్యా సంస్థల బంద్కు పిలుపునిచ్చాయన్నారు. ఈ బంద్కు డీవైఎఫ్ఐ మద్దతు తెలిపిందన్నారు. బంద్ గురించి విద్యా సంస్థల యాజమాన్యాలకు ముందుగానే తెలియజేశామన్నారు. దీంతో బంద్ విజయవంతంగా పూర్తయిందన్నారు. ప్రభుత్వాలు తక్షణమే తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎం వెంకటరాజు, పి సూర్యారావు, వినోద్, రాజేష్, పోతురాజు తదితరులు పాల్గొన్నారు. ఏదైతే దేశవ్యాప్తంగా విద్యార్థి సంఘాల పిలుపులో భాగంగా జూలై 4వ తారీఖున విద్యా సంస్థలన్నింటినీ కూడా ఈ రోజున బంద్ పిలుపు ఇవ్వడం జరిగింది. అదే క్రమంలో ఏదైతే
విద్యార్థి సంఘాలకు డివైఎఫ్ఐ జిల్లా కమిటీగా మద్దతు ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇదే క్రమంలో దేశవ్యాప్తంగా జరిగినటువంటి ఎన్టీఏ సంస్థను రద్దు చేయాలని చెప్పి విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తా ఉన్నాయి. దాన్ని తక్షణమే ప్రభుత్వం రద్దు చేయాలి. అదే క్రమంలో దేశవ్యాప్తంగా పాఠశాలలు మూసివేతలు జరుగుతూ ఉన్నాయి. వాటిని నిలుపుదల చేసి యథాక్రమంగా గతంలో లాగానే పాఠశాలను కూడా యథాక్రమంగా నిర్వహించాలి. అదే క్రమంలో నీట్ పరీక్షలు ఏదైతే ఉన్నాయో రాష్ట్రాల వారీగా భాషల వారీగా ఉండవలసిన దాన్ని ఒకే భాషతో నీట్ పరీక్షలు చేయడంలో దేశవ్యాప్తంగా విద్యార్థులు అల్లకొల్లాలు అయ్యే పరిస్థితుల్లో ఉంది. అది తక్షణమే రద్దు చేయాలి. అదే క్రమంలో విద్యా మంత్రి ఏదైతే కేంద్ర విద్యాశాఖ మంత్రి కూడా రాజీనామా చేయాలని చెప్పి విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తా ఉన్నాయి. వాటికి మద్దతు ఇస్తూ డివైఎఫ్ఐ కూడా ఏదైతే ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి నీట్ పరీక్షలు కానివ్వండి, అదే క్రమంలో ఉన్నటువంటి ఎన్టీఏ రద్దు చేయాలని చెప్పి కేంద్రంలో రాష్ట్రాల వారీగా జరుగుతున్నటువంటి భాషల వారీగా జరుగుతున్న నీట్ పరీక్షను రద్దు చేసి రాష్ట్ర వ్యాప్తంగా ఆయా అనుగుణంగా ఉన్న భాషల్లోనే నీట్ పరీక్షలు యథావిధిగా కొనసాగించాలని చెప్పి, లేని పక్షంలో విద్యార్థి సంఘాలకు చేస్తున్న ధర్నాలే కానీ నిరసన కార్యక్రమాలనే కానివ్వండి చేసే క్రమంలో డివైఎఫ్ఐ భారత ప్రజాతంత్ర యువజన సమైక్య రాష్ట్ర వ్యాప్తంగా కూడా మేము కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజును ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని టీడీపీ పట్టణ అధ్యక్షులు రావూరి కృష్ణ పిలుపునిచ్చారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని అశ్వారావుపేట రోడ్డులో ఉన్న అల్లూరి సీతారామరాజు విగ్రహం వద్ద అల్లూరి జయంతిని టీడీపీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు నాయకులతో కలిసి అల్లూరి విగ్రహానికి రావూరి కృష్ణ పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ దేశ స్వతంత్ర పోరాటంలో కీలక పాత్ర పోషించడంతో పాటుగా గిరిజనుల సమస్యలపై పోరాడిన వ్యక్తి అల్లూరి సీతారామరాజు అని గుర్తు చేశారు. ఆయన జయంతిని వాడవాడలా ఘనంగా జరుపుకోవడం ఎంతో అభినందనీయమన్నారు. ప్రతి ఒక్కరూ అల్లూరిని స్మరించుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు అర్జుల మురళీకృష్ణ, తుమ్మలపల్లి బ్రహ్మాజీ, టీడీపీ పట్టణ ప్రధాన కార్యదర్శి టూటికుంట రాము, నాయకులు పెనుమర్తి రామ్కుమార్, అల్లూరి రామకృష్ణ, బొబ్బర రాజుపాల్ కుమార్, మారిశెట్టి బాలచిట్టమ్మ, కరణం రాంబాబు తదితరులు పాల్గొన్నారు. మరి ఈరోజు అల్లూరి సీతారామరాజు గారి జయంతి సందర్భంగా మన అశ్వారావుపేట రోడ్లో ఉన్నటువంటి అల్లూరి సీతారామరాజు విగ్రహంగా పూలమాలలు వేసి జంగారెడ్డిగూడెం తెలుగుదేశం, బీజేపీ, జనసేన కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా మరి పూలదండలు వేసి ఆయనకి నివాళులు అర్పించారు. మరి అలాగే మరి అల్లూరి సీతారామరాజు గారు అంటే తెలియని వాళ్ళు ఎవరో లేరు. ఆయన మన దేశం గురించి ఎంతో పాటుపడి ఆయన ప్రాణ త్యాగం చేశాడు. ఆ రోజు బ్రిటిష్ వారితో ఎదిరించినటువంటి వ్యక్తి మన సీతారామరాజు గారు. మరి అలాంటి వ్యక్తి వేళ మనం లేకపోవడం కూడా ఎంతో దురదృష్టకరం. మరి ఆయన్ని స్మరించుకుంటూ ఈ రోజున ఈ యొక్క కార్యక్రమాన్ని చేసుకున్నటువంటి జంగారెడ్డి పట్టణ ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలియపరుస్తూ సెలవు తీసుకుంటాం. ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం, చూస్తూనే ఉండండి. శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, జంగారెడ్డిగూడెం. గత 20 ఏళ్లుగా ఖాతాదారుల అవసరాలలో నమ్మకమైన నేస్తంగా నిలబడి అప్లాండ్ ఏరియాలో దిగ్విజయంగా నడపబడుతున్న సంస్థ శ్రీరామచంద్ర. దశాబ్దాల కాలంగా నమ్మకానికి, విశ్వసనీయతకు మారుపేరుగా నిలిచి ఖాతాదారుల సొమ్ముకు పూర్తి భద్రత కల్పిస్తోంది మీ శ్రీరామచంద్ర. మీ డిపాజిట్లపై అత్యధిక వడ్డీ రేట్లు, డిపాజిట్ కాలపరిమితి 15 రోజుల నుండి 29 రోజుల వరకు, సాలుకు వడ్డీ రేట్లు 6% వడ్డీ, 30 రోజుల నుండి 179 రోజుల వరకు 9% వడ్డీ, 180 రోజుల నుండి 1 సంవత్సరం లోపు 10% వడ్డీ, 1 సంవత్సరం నుండి 3 సంవత్సరాల లోపు 11% వడ్డీ, 3 సంవత్సరాల పైన 12% వడ్డీ, 6 సంవత్సరాల 40 రోజులకు సొమ్ము రెట్టింపు 12% వడ్డీ, 1 సంవత్సరం పైబడిన డిపాజిట్లపై నెలవారీ వడ్డీ 9% వడ్డీ, 3 సంవత్సరాల పైన 12%, 6 సంవత్సరాల 40 రోజులకు మీ సొమ్ము రెట్టింపు. ప్రీమెచ్యూరిటీ డిపాజిట్ల క్యాన్సిలేషన్, రికరింగ్ డిపాజిట్, సురక్ష డైలీ డిపాజిట్ సౌకర్యం కలదు. సేవింగ్స్ అకౌంట్, కరెంట్ అకౌంట్, లాకర్ సదుపాయం కలదు. బంగారు ఆభరణాలపై రుణ సదుపాయం కలదు. చిన్న వ్యాపారస్తులకు లోన్ సౌకర్యం కలదు. సక్రమమైన మార్గంలో సంపాదన ఎంత ముఖ్యమో సరియైన సంస్థలో పొదుపు చేయడం అంతే ముఖ్యం. వివరాలకు సంప్రదించండి. శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 08821225885 మరియు 9491711922.
కలలు కనండి, వాటిని సాకారం చేసుకోండి. మీ పిల్లల కలలను నెరవేర్చాలని ఆలోచిస్తున్నారా? కిడ్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఉండగా మీకు ఆ చింతే అవసరం లేదు. 2023-24 విద్యా సంవత్సరంలో 10వ తరగతి పరీక్షా ఫలితాలలో కిడ్స్ విద్యార్థుల ప్రపంచనం. కె వంశీ 600కు 588, పి జయశ్రీలక్ష్మి 600కు 586, మ్యాథమెటిక్స్ లో 100కు 100 మార్కులు సాధించిన వారు 8 మంది. పరీక్షకు హాజరైన విద్యార్థులు 36 మంది. 100% ఉత్తీర్ణత. 550కు పైగా వచ్చిన వారు 10 మంది. 500కు పైగా వచ్చిన వారు 23 మంది. పిల్లల్లో మేధాశక్తిని, సృజనాత్మకతను వెలికితీయటమే మా లక్ష్యం. మా కిడ్స్ విద్యార్థులు సాధించిన ఘనతలు ఎన్నెన్నో. గత 41 సంవత్సరాలుగా ఏ పోటీ పరీక్షల్లోనైనా విద్యార్థులను పోటీకి ధీటుగా నిలబెట్టిన ఏకైక విద్యా సంస్థ కిడ్స్. నిష్ణాతులైన అధ్యాపకులచే 6 నుండి 10వ తరగతి వరకు ఐఐటి శిక్షణ, 1వ తరగతి నుండి 5వ తరగతి వరకు అబాకస్ శిక్షణ ఇవ్వబడును. వివిధ రకాలైన సాంస్కృతిక, విద్య, వైజ్ఞానిక కార్యక్రమాలు, మెడిటేషన్, యోగా మరియు క్రీడలు. కిడ్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ గుర్తింపు పొందిన విద్యా సంస్థ, ఏలూరు రోడ్, జంగారెడ్డిగూడెం. అడ్మిషన్లు జరుగుతున్నవి. సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 08821 225370, 8500409415 and 95423299490. మన జంగారెడ్డిగూడెంలోని సాయి దుర్గా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు డాక్టర్ చిక్కాల సన్నీ ఎంబీబీఎస్ ఎండి, ఎంబీబీఎస్ ఎంఎస్ గారిచే పాయిజన్, పాముకాటు, తేలుకాటు, పక్షపాతం, డెంగ్యూ, మలేరియా, చికెన్ గున్యా, టైఫాయిడ్, కామెర్లు, బీపీ, షుగర్, టీబీ, నిమ్ము, ఆయాసం, ఆస్తమా, మూర్ఛ, కాళ్లవాపు, ఊపిరితిత్తుల వ్యాధులు మరియు కిడ్నీ సంబంధిత వ్యాధులకు వైద్యం అందించబడును. అలాగే అత్యాధునిక వెంటిలేటర్ తో కూడిన మెరుగైన వైద్యం అందించబడును. మన జంగారెడ్డిగూడెంలోని సాయి దుర్గా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు డాక్టర్ సింహాద్రి ఉదయ్ కిరణ్ గారిచే అపెండిక్స్, 24 గంటల నొప్పి, పేగు మడత, పేగు సంబంధిత సమస్యలకు ఓపెన్ లాప్రోస్కోపీ ద్వారా శస్త్రచికిత్స అందించబడును. హెర్నియా, హైడ్రోసిల్, పాయిల్స్ మరియు పిత్తాశయంలో రాళ్లకు కోత లేకుండా లాప్రోస్కోపీ విధానంలో ఆపరేషన్లు చేయబడును. అలాగే కణితులు, దీర్ఘకాలిక పుండ్లకు విఎల్సి థెరపీ ద్వారా సత్వర ఉపశమనం కలుగును. అత్తెలి పోసేశ్వరరావు ఎంబీబీఎస్ డిఎన్బి ఆర్థోపెడిక్ సర్జన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ మరియు తోటికుంట సాయి కుమార్ మేనేజింగ్ డైరెక్టర్ల ఆధ్వర్యంలో నడపబడుతున్న హాస్పిటల్ సాయి దుర్గా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, పాత ఎంఆర్ఓ ఆఫీస్ రోడ్, టీటీడీ కళ్యాణ మండపం ఎదురుగా, అస్పారావుపేట రోడ్, జంగారెడ్డిగూడెం. ఫోన్స్ 08821 224104 and 8332004104. మన జంగారెడ్డిగూడెంలో అత్యాధునికమైన హంగులతో ముస్తాబవుతున్న లగ్జూరియస్ గేటెడ్ కమ్యూనిటీ పామ్ వుడ్స్. ఈ డిటిసిపి మరియు రెరాచే ఆమోదించబడిన 17 ఎకరాల ప్రీమియం లేఅవుట్లో 60 ఫీట్ వెడల్పు గల ఎంట్రన్స్ మెయిన్ రోడ్ మరియు 40 ఫీట్ల ఇంటర్నల్ సీసీ రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైన్స్, పిల్లల కోసం ఆహ్లాదకరమైన పార్కులు, ఇలా ఎన్నో మెరుగైన అమ్యూనిటీస్ అందిస్తుంది. పామ్ వుడ్స్ బై డిఫాల్ట్ షూన్ ప్రీమియం విల్లా ప్లాట్లు 160 గజాల నుండి ప్రారంభం. బుకింగ్స్ ఓపెన్. నేడే సంప్రదించండి. తిరిగి మరలా వార్తల్లోకి స్వాగతం. తల్లిదండ్రులు తమ పిల్లలను విద్యావంతులుగా తీర్చిదిద్దేందుకు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి సూచించారు. కలెక్టర్గా బాధ్యతలు చేపట్టిన తర్వాత మొదటిసారిగా ఆమె ఏజెన్సీ ప్రాంతంలో పర్యటించారు. ఈ సందర్భంగా మారుమూల గ్రామమైన రామనర్సాపురం గ్రామాన్ని సందర్శించారు. గ్రామంలో పాఠశాల, అంగన్వాడీ కేంద్రాలను సందర్శించి ఆయా కేంద్రాల్లోని పనితీరును తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ విద్య ద్వారానే అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. విద్యా బోధనపై ఆరా తీశారు. విద్యార్థులను బ్లాక్ బోర్డుపై లెక్కలకు సంబంధించిన ప్రశ్నలను అడిగి వారి నుంచి సమాధానం రాబట్టారు. మధ్యాహ్న భోజన పథకం, యూనిఫాంలు, ఉచిత పుస్తకాల పంపిణీ, త్రాగునీరు తదితర అంశాలకు సంబంధించి పాఠశాల ఉపాధ్యాయులను అడిగి తెలుసుకున్నారు. అంగన్వాడీ కేంద్రాల పనితీరు, పారిశుద్ధ్య నిర్వహణ, వైద్య సేవలు తదితర అంశాలపై గ్రామస్తులను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. మండలంలోని రాజానగరం గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలను కలెక్టర్ తనిఖీ చేశారు. పాఠశాలలోని పారిశుద్ధ్యం మెరుగుకు చర్యలు తీసుకోవాలని, కలుషితమైన నీరు త్రాగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఉపాధ్యాయులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఐటీడీఏ పీఓ ఎం సూర్యతేజ, జంగారెడ్డిగూడెం ఆర్డీఓ కె అద్దయ్య తదితరులు పాల్గొన్నారు.
పేద బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం పాటుపడిన వంగవీటి మోహనరంగ ప్రజానాయకుడు అని ఉంగుటూరు ఎమ్మెల్యే పచ్చమట్ల ధర్మరాజు తెలిపారు. భీమడోలులో కాపు యువత ఆధ్వర్యంలో రంగా జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ధర్మరాజు పాల్గొని రంగా విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కేక్ కట్ చేసి స్వీట్లు, వృద్ధులకు పండ్లు పంచారు. తొలుత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్, శ్రీకృష్ణదేవరాయలు, టీడీపీ వ్యవస్థాపకులు ఎన్టీఆర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ధర్మరాజు మాట్లాడుతూ కుల మతాలకు అతీతంగా పేదల పెన్నిధిగా వంగవీటి రంగా జీవించారని, ఆయన సారూప్యత కలిగిన జనసేనాని పవన్ కళ్యాణ్ నేతృత్వంలో పనిచేయడం సంతోషంగా ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పత్తి మదన్, సిరిబత్తిన కొండబాబు, పుప్పాల శ్రీనివాసరావు, కరణం పెద్దిరాజు, వంగ రఘు, భీమడోలు కాపు యువత తదితరులు పాల్గొన్నారు. ఆయన గతించినప్పుడు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆయన డెడ్ బాడీ దగ్గర కాళ్ళ దగ్గర నేనే ఉన్నాను. అంటే అంత దారుణంగా ఆయన చంపారు ఆ రోజున. మరి ఇవన్నీ కూడా మరి ఇక్కడున్న కాపు యువత ఎన్నో ఏళ్ళుగా శ్రమించి ఇది వాస్తవం. ధర్మరాజు గారు ధర్మ పరిపాలన చేయాలి, కులమతాలకు అతీతంగా ఎలా అయితే రంగా గారు చేశారో అదేవిధంగా మంచి పేరు తెచ్చుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు, మాజీ ఎమ్మెల్యే వంగవీటి మోహనరంగాల పుట్టినరోజు ఒకే రోజు రావడం ఎంతో సంతోషకరమని మున్సిపల్ కౌన్సిలర్ వలవల తాతాజీ తెలిపారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని లక్ష్మీ థియేటర్ సెంటర్ వద్ద ఉన్న అల్లూరి విగ్రహానికి గురువారం పలువురు ప్రముఖులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ తాతాజీ మాట్లాడుతూ పట్టణంలోని అల్లూరి విగ్రహాన్ని తమ ఆరాధ్య దైవమైన వంగవీటి రంగా ఆవిష్కరించడం తమకు ఎంతో సంతృప్తిని కలిగించిందన్నారు. ఈ అల్లూరి విగ్రహాన్ని చూసినప్పుడు తమకు వంగవీటి రంగానే గుర్తుకు వస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ నరేంద్ర కుమార్, జెడ్పీటీసీ పోల్నాటి బాబ్జీ, టీడీపీ పట్టణ అధ్యక్షులు రావూరి కృష్ణ, నాయకులు అల్లూరి రామకృష్ణ, మారిశెట్టి బాలచిట్టమ్మ, బాధరాల నరేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ రోజున అల్లూరి సీతారామరాజు గారి జయంతి, అలాగే మన ఆరాధ్యమైన రంగా గారి జయంతి సందర్భంగా ఈ రోజున అల్లూరి సీతారామరాజు గారికి పురస్కారం చేయడం జరిగింది. ఎంత యాదృచ్ఛికం అంటే ఈ అల్లూరి సీతారామరాజు గారి విగ్రహాన్ని మా ఆరాధ్యమైన రంగా గారు ప్రదర్శించడం మా అందరికీ కూడా ఈ విగ్రహాన్ని చూసినప్పుడల్లా రంగా గారిని స్మరించుకుంటున్నాం. ఎప్పుడు కూడా ఈ రోజున మరొకసారి ఆ మహనీయుని తలుచుకుంటా అల్లూరు జయంతి సందర్భంగా, అలాగే మా రంగా గారి జయంతి సందర్భంగా అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాం. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు జయంతిని అధికారికంగా జరపాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆదేశాలు జారీ చేయడం గర్వించదగ్గ విషయమని అప్లాండ్ క్షత్రియ సేవా సమితి ట్రెజరర్ గొట్టుముక్కల భాస్కర్ రాజు తెలిపారు. మన్యం వీరుడు అల్లూరి జయంతిని జంగారెడ్డిగూడెం పట్టణంలో అప్లాండ్ క్షత్రియ సేవా సమితి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని అశ్వారావుపేట రోడ్లో ఉన్న అల్లూరి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా భాస్కర్ రాజు మాట్లాడుతూ అల్లూరి జయంతిని అధికారికంగా జరపాలని ఆదేశాలు జారీ చేసిన ప్రధాని మోడీకి, ముఖ్యమంత్రి చంద్రబాబుకి కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు. ప్రతి ఒక్కరూ అల్లూరి సీతారామరాజును స్మరించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్ నంబూరి రామచంద్రరాజు, ఎఫ్కేఎస్ఎస్ డైరెక్టర్ మంతెన సోమరాజు, బీజేపీ నాయకులు అర్జుల మురళీకృష్ణ, యూకేఎస్ఎస్ సభ్యులు గోరింట విజయరామరాజు, పేరుచల్ల జగపతిరాజు, మంతెన రామచంద్రరాజు, దండు ధనరాజ్, మంతెన సత్యనారాయణరాజు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు విప్లవ జ్యోతి అల్లూరి సీతారామరాజు గారి 127వ జయంతి కార్యక్రమం జంగారెడ్డిగూడెంలో అప్లాండ్ క్షత్రియ సేవా సమితి ఆధ్వర్యంలో అప్లాండ్ క్షత్రియ సేవా సమితి సభ్యులు అందరి సమక్షంలో జరపడం జరిగింది. ఇది చాలా సంతోషించదగ్గ విషయం. ఏదైతే అల్లూరి సీతారామరాజు గారు బ్రిటిష్ వాళ్ళని గడగడలాడించి స్వతంత్ర సమరయుగంలో కీలక పాత్ర పోషించినట్టు అల్లూరి సీతారామరాజు గారి జయంతి కార్యక్రమాన్ని రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు, ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం, అలాగే తెలుగుదేశం నాయకులు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం.
అలాగే కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు కూడా శత జయంతి ఉత్సవాలు చేయడం జరిగింది. వారికి కూడా ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి అప్లాంట్ క్షత్రియ సేవా సమితి సభ్యులందరికీ మరొకసారి నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. వార్తను ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. కరాటం కృష్ణమూర్తి ఎర్రకాలువ జలాశయం నుంచి సాగునీరు విడుదల చేసిన ఎమ్మెల్యే రోషన్ కుమార్ రైతాంగం సంక్షేమానికి చర్యలు తీసుకున్నామని వెల్లడి. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి. మున్సిపల్ చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మి సూచన. వంగవీటి మోహనరంగాను స్మరించుకుంటూ యువత సేవా కార్యక్రమాలు చేయాలి. పలువురు ప్రముఖుల పిలుపు. విద్యా సంస్థల బంద్ విజయవంతంగా ముగిసింది. డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి సూర్యకిరణ్ స్పష్టం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.